సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ హలో వెల్కమ్ టు 95 న్యూస్. తగ్గేదే చూసి చాలా ఎంజాయ్ చేశారు కదా. అలాంటి మంచి కాన్సెప్ట్ తోనే మళ్ళీ మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. చెప్పండి. కాఫీ పెట్టదు కదా, దీనికేం తక్కువ లేదు. నీకేం తక్కువ చేశానే? నా కడుపులో ఒక కాయ కాయించొచ్చు కదా. నీ కడుపులో కాయ కాయించాలి. అవును. ఎంతసేపు చిటికలో పని. ఒక నిమిషం ఆగు. చేయబట్టు పట్టుకో. ఇత్తనాలు తినో కాయింది, చెట్టే కాస్తుంది మళ్ళీ చెట్టు. అది ఆరాలు వేస్తాను వెళ్ళదులే. ఏమైంది బాగా చూసుకుంటారా? నీకు ఎందుకు పిల్లలు మళ్ళీ నేను పిల్లడిగా చూసుకో. పిల్లోడిలా ఏ యాంగిల్ లో చూసినా నీకన్నా బాగా వచ్చాడు పిల్లోడు. అందుకే లేదు. సర్లే కానీ మన పెళ్ళయ్యాక మన లైఫ్ కలర్ఫుల్ గా ఉందా, జాయ్ఫుల్ గా ఉందా? నిన్ను పెళ్లి చేసుకున్నాక నా జీవితం పెయిన్ఫుల్ గా ఉంది. రోజు ఉండే కదా, అదే పెయిన్ కిల్లర్స్ వాడతారు కదా. సర్లే కానీ మొన్న పిక్నిక్ వెళ్ళాం కదా, నీకు ఎలా అనిపించింది? నీతో పిక్నిక్ వచ్చేదానికంటే మన సుబ్బారావు క్లినిక్ లేదు మేలు. నాకు పిక్నిక్ రావడానికి అప్పట్లో ఎంత మంది వెయిట్ చేస్తారు తెలుసా? నాకు నాన్నగా చాలా మంది పరిగెత్తారు తెలుసా. ఏమని? హాట్స్పాట్ ఆన్ చేయండి. ఓజీబీ దేని వాడతా నేను. అవునండి, నేను సౌందర్య లారీలా ఉంటారు కదా. రాత్రి కూడా ఆపే లారీలో ఉంటావు. నువ్వు సౌందర్య. సర్లే కానీ గలీలో అందరూ నేను చిక్కిపోయాను అంటుండండి. నేను నా జీవితంలో నీ చేతిలో చిక్కుపోయినా. ఈ చిక్కిపోయిన ఒక లెక్కన చూసిన నా మీద పంచులు వేస్తూనే ఉంటారా? ఒకటే పంచు ఉంది, ఇది రుద్దుకోవడం వల్ల తర్వాత ఆరేసుకోవడం. ఎన్ని పంచులే నీ మీద పంచు ఉందని అందరికీ తెలియాలా? నువ్వు ఉతుకో కదా, ఏ పని చేయవు, తినడం పడుకోవడం అంతే కదా. ఏమనంటే ఇదంటావు రెస్ట్ అంటావు. కాపాడుకోవడానికి డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నా. నువ్వు బ్యూటీ సిటీలో అరిగిన స్కూటీలా ఉంటది, ఇది బ్యూటీ అంట. చూసుకుంటూనే ఉంటారా మీరు రోజు? స్కూటీలో పోయేటప్పుడు అందంగా పోతాంటదే వాళ్ళు బ్యూటీ అంటారు. ఇలా పోతా అంటారు చూసావా. నేను బ్యూటీ పార్లర్ నుంచి బయటికి రాగానే అందరూ ఎంత విచిత్రంగా చూస్తారు తెలుసా. సంక్రాంతి టైం ఉంది కదా, ఎదురు రెడీ అయితే అట్టుంటా పట్టుకుంటావు నువ్వు కూడా. సంక్రాంతి టైం ఉంది, కొంచెం బ్యూటీ అట్ట పెట్టుకో. ఎద్దులో వెంబడి వచ్చే కరెక్ట్ ఇద్దరం పోతే అట్ట చూస్తారు ఇద్దరు. అవును, మన పెళ్లి వీడియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మన కెమెరామ్యాన్ కి పెద్ద అవార్డు ఇవ్వాలనిపిస్తుంది. మన పెళ్లికి తీసిన అదెందుకండి? నేను దగ్గరగా చూడలేకపోతున్నా. అన్నిసార్లు లెన్స్ లో పెట్టి ఇలా ఎలా చూశాడు. ఎలా ఉంటుందో మన భాస్కర్ మన భాస్కర్ ఉన్నాడు కదా. ఏంటి నీళ్ళు పోసుకున్నావా? సవాల్ మర్చిపోయినా చెప్పు తీసుకొస్తా. ఏమండి నీళ్ళు పోసుకున్నావు. నీళ్ళు అయిపోయినాయి కదా, దాకా ఫోన్ చేద్దాము. అదే కలర్ అదే అది మారను. నువ్వు నెల చెప్పావా? నేను చేసుకున్న జీవితం చెప్పావు చెప్పినా
చెప్తుంది వాళ్ళ చెప్తానండి ఓ, ఇప్పటికీ మరి మారండి ఏంది బుజ్జి? ఎందుకు చెప్పు బుజ్జి? ఎన్నిసార్లు చెప్పాలి? సిగ్గుపడతావా? నువ్వు ఇలా సిగ్గుపడతా చెప్పు. నేను తల్లిని కాబట్టి మీరు తల్లి కాబట్టి మీరు తల్లి కాబట్టి చూసావా ఎప్పుడు 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 అనే పిల్లలు కావాలన్నావు చెప్పించాను చూడు. కానీ ఇంత లేట్ గానా? రాజీకి లేట్ అవ్వచ్చు, నీళ్లు మాత్రం పక్కా పడతాయి, నీళ్లు మాత్రం పక్కా పడతాయి. చెప్పాలి. ఆ, ఈ సమయంలో మా అమ్మ ఉంటే ఎంత సౌభాగ్యంగా చూసుకునేదో తెలుసా? నేనైతే మీరైతే నేనైతే పకిటి భాగ్యాన్ని చూసుకున్నాను, నేనైతే పకిటి భాగ్యాన్ని చూసుకున్నాను. కావాలి కదా పెళ్ళైనా ఇక్కడ ఉన్నా కూడా సౌభాగ్యంలో భాగ్యం ఉంది కదా. ఇదా మీకు అర్థమైంది అంటే ఫస్ట్ భాష నేర్చుకోండి. భాష నేర్చుకోవాలి మనం, భాష దగ్గరికి వెళ్ళి ఏమో నేర్చుకోవాలి, భాష దగ్గరికి వెళ్ళి ఏమో నేర్చుకోవాలి. సరేలే కానీ నేను తల్లిని కాబోతున్నాను కదా, మరి నాకు రవ్వల నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తారా? మన తండ్రిని కాబోతున్నా, నాకే నెక్లెస్ ఇవ్వాలా? ఇక రవ్వ నెక్లెసే కదా కావాల్సింది. అవును, ఒక నిమిషం ఉండు, ఇది తీసుకొస్తా. ఎంత మంచోడు. అవును, రవ్వ ఉంది ఇంట్లో. లేదండి ఏ? 2 మూటలు చెప్తా, రవ్వ నెక్లెస్ చేసి పెట్టాలని రవ్వతో పాటు. అంటే రవ్వ రవ్వ తెచ్చి పక్కన ఏదన్నా తీసి పెడితే నాకు యూస్ అయిపోతుంది, తీసి పెడితే నాకు యూస్ అయిపోతుంది. అదే రవ్వ నెక్లెస్ అడిగింది నువ్వు. మిమ్మల్ని కొట్టి 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 నా చేతులు అరిగిపోయేలా ఉన్నాయి కానీ నేను చెప్పేది మీకు అర్థమే అవ్వదు. ఇది అడిగినాయా? అడిగిన తాగట్టులోనే ఉంటాయి, ఆల్రెడీ అడిగినాయి. ఛీ, పోండి. పాపం బాగా అయిపోతుంది. ఏమీ సందేహంగా ఉన్నావా? ఇవన్నీ మీరు సందేహంగా ఉన్నారా? లేదే వరుసం చేస్తున్నా, లేదే వరుసం చేస్తున్నా. సందేహంగా ఉన్నా. సర్లే కానీ నా సందేహం ఏంటంటే చెప్పు. మనకు కళ్యాణ్ బాబులా ఉన్న అబ్బాయి పుడతారా లేదా మహేష్ బాబులా ఉన్న అబ్బాయి పుడతారా? ఈ పేరు సంపూర్ణేష్ బాబులా పుట్టాడు, ఈ పేరు సంపూర్ణేష్ బాబులా పుట్టాడు. మరి మీ face కి? ఇద్దరం అయ్యి ఇద్దరం అంటే ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తుంది. సరేలే. ఏమండి? ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు నాకు తోడుగా మా అత్తయ్య వస్తున్నారు. మీ అన్న కూడా ఎన్నో నెల ఇది కాదండి, నాకు తోడుగా నన్ను చూసుకోవడానికి మా అన్నయ్య వస్తున్నాడు. మీకు ఎలాగో చదగదు మా అన్నయ్య వచ్చాక మీకు పోయిస్తాడు. సులభకాలు సూపర్ చేశాడా? అది కాదండి, ఎప్పుడు చూడు నా మీద మా కుటుంబం మీద మా అన్నయ్య మీద పడి ఏడవడమేనా? ఏంది మీ అన్న మీద పద్మాగత పడేది? అదేంటి మరి అది ఇంకా వదలలేదా? మీ అన్న వదలలేదు. రాని వచ్చాక చెప్తా. దాని కాదు, పద్మ పేరు, పద్మ పేరు. ఇలాంటి పంతులు ఇని అందులో చూడు రక్తం వస్తుంది, చూడు రక్తం వస్తుంది. ఆశీర్వదించుకోవాలి. దీనికి కూడా ఇలా కాదండి, మిమ్మల్ని తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్లో పడేస్తే ఆ పిచ్చలో కూడా ఇంకా పిచ్చి ఎక్కువై బయటకు వెళ్తుంది. మా అన్నయ్య కాదండి, మీరు హాయ్ చెల్లమ్మ. హాయ్ అన్నయ్య. అబ్బా ఇద్దరు పలకరించుకుంటే హాయ్ హాయ్ అనే ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? పల్లీలు అమ్ముకున్నాడు, కిలీలు అమ్ముకునేది, పల్లీలు అమ్ముకున్నాడు, కిలీలు అమ్ముకునేది. ఇద్దరు పలకరించుకునేది దారిలో పోయేటప్పుడు. ఏంటి మా చెల్లి మీద పంచలేస్తున్నావు నా మీద? చేస్తా ఎన్నే చేస్తా. నీకేంటి నాకు ఇచ్చావు, పెళ్లి చేసావు అంతే, వదిలేయి. నేనెవరో తెలుసా? చెప్పేందో. ఉప్పల్లో కింగ్. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? తుప్పల్లో కింగ్, తుప్పల్లో కింగ్. అవునా అమ్మా చెల్లమ్మ? ఏంటంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ బాబా అది లేదనుకో చెప్పినా బాబా, ఎవరు చెప్పొద్దు. ఇది తుప్పల్ల కింగ్ అంటే వేరేది లేదు, నీకు తెలియదు. సరేలే. సరే కానీ బావగారు, నేను లేకపోతే ఎమ్మెల్యే గారు కారు కూడా బయటకు రా తెలుసా? అవునా అవునమ్మా. నీకు క్వశ్చన్ తెలుసా? ఆ కార్ డ్రైవర్ ఎమ్మెల్యే కార్ డ్రైవర్, లేకపోతే డ్రైవర్ అడిగిస్తారు కారు.
అన్నయ్య. మళ్ళా ఏ పిచ్చిది నీ బాబా. సరే కానీ బావగారు మా చెల్లిని ఒకప్పుడు అందరు జూనియర్ రష్మి అనేవారు తెలుసా? దీన్ని జూనియర్ రష్మి అనే వల్ల ఆ, సూరజ్ మీద బట్ట గిలగలా కొట్టుకుంటుంది, సూరజ్ మీద బట్ట గిలగలా కొట్టుకుంటుంది. ఇదేంది జూనియర్ రష్మి? అదేంటి బావగారు అలాగే అంటారు? దీని రష్మినా ఇంకొక పక్కింటి లక్ష్మినా బాగుంటది దీనికంటే. ఇప్పుడు పక్కింటోళ్ళు ఎదురుంటి అమ్మాయిలు ఊర్లో ఉన్నాడు ఆడోళ్ళందరూ బాగా అనిపిస్తారు నీకు. నేను తప్ప. ఇప్పటికైనా బతులు తెలుసుకొని కళ్ళు తెలుసుకొని అలా చెల్లమ్మ నేను ఇక్కడ ఉంటుండే ఇలా డైలాగ్ కొడుతున్నాడు బావా. మీరు ఉన్నా మీరు లేకున్నా ఆ, అలాగే ఉంటారు. అంతేనా? మనకి వేరే లెవెల్ అన్నమాట. అదే మాటల మాంత్రికుడు బావా. మాటల మాంత్రికుడు, ఉమ్. రాత్రి పూట మంత్రికుడు. అయితే ఏమైనా విశేషం ఉందా లేదా? ఉద్దేశం ఉందే. ఆడ సౌండ్ వచ్చింది అన్నం పెడతాను రేపు తిని రాపు. మళ్ళీ వేసేసాడు పంచు బావా. ఉంటాడు. సరే కానీ బావగారు మా సూర్యవంశం తెలుసా? మీ సూర్యవంశమా? మాది కార్తీక వంశం. అదే వంశం. సూర్య ఎవరు పెద్దోడు, ఉమ్, కార్తీక్ ఎవరు చిన్నోడు. అవును. అందరూ ఒకే ఫ్యామిలీ కదా బాబు గారు. మన మధ్య కోపదాపాలు ఎందుకు రాండి. ఉమ్. సరే కానీ మీరు కూడా అయిపోయారు. ఏం చేస్తామమ్మా? మన దగ్గర ఉంటే 5 నిమిషాలకు అందరూ కూల్ అయిపోతారు. ఎందుకంటే ఈసీ ఆన్ చేస్తాం కాబట్టి. బావగారు కదా ఒకటి అవ్వాలి. ఒకటి కాదు, ఉమ్. ఇద్దరం ఓటయ్యాం. నువ్వు నేను ఒకటైతే తేడా అనుకుంటావు. ఎందుకు ఏమనుకోరులే. ఒకటి ఇవ్వాలి. వదిలేసి బాగాలేదు. మళ్ళీ మీ చెల్లి వదిలేస్తుంది. మళ్ళా వదిలేసిన వేరే మనకు పూజ గీజ ఉందనుకో, నీ గురించి కాదు వదిలేసి చెప్తున్నా. సరే కానీ బాగా మాట్లాడినా ఏమైనా విశేషం ఉందా అది చెప్పండి ఫస్ట్. ఏం లేదు, విశేషం అంటే చెప్పా కదా. 2 దివసాలు జరుగుతున్నాయి. ఈ పక్క నువ్వు, ఈ పక్క మేము. అబ్బా విశేషం అంటే అది కాదండి బావగారు. విశేషం ఉందండి. దాన్ని మేనమామని చేస్తున్నారా అంటున్నాను. మేనమామ చేయి, మేము ఆ చందమామ చేస్తాం. ఇది ఎక్కడ? కనబడదులే, ఆ, పైన ఒక చందమామ వస్తుంది కదా. ఎందుకు నల్లగా ఉన్నాను? అది మబ్బులే కనబడుతుంది. అమావాస్య ఎక్కడ? అమావాస్య మొత్తం అమావాస్య చందమామ పైన ఉంటది అన్నమాట. అబ్బబ్బబ్బా, నీతో తలనొప్పిగా ఉందండి. నీకు తలనొప్పి? ఏమైందండి? ఏమైంది బావగారు? ఏమైంది? ఎవరు బాగానే ఉన్నారు? గట్టి గీకదులే, కట్టు తినిపోతుంది, టైట్ ఉంది. తలనొప్పి కదా? అవును. నాకు విన్ను నొప్పి. అదేంటి ఎప్పుడు వినలేదే? నీకు కొత్తగా చెప్పా. తల్ల పోవాలని. తలనొప్పి వచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాక అవును, తలకాయ కూడదా అంటున్నావు. రోజు నా తలకాయ తింటాను. అది తెలుపుతుంది నీకు. బావగారు మేము ఫార్మర్స్ బిడ్డం తెలుసా? నేను కూడా ఫార్మర్ బిడ్డ తెలుసా? ఏ ఫార్మర్ ఏంటి? ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మరా? మళ్ళీ ఎందుకు కొట్టట్లేనో తెలుసా? చేతులు నొప్పి వస్తున్నాయి. ఎంత కొట్టినా కుక్కతో ఒక ఉంకరు కదా. ఇప్పుడు మీ అన్న తోక ఉందంటున్నావా? మా బావగారిని అంత మాట అంటావు? ఎంతైనా బావగారమ్మా. నిన్ను చూసానింది. ఎవరిని చూసి అన్నావమ్మా? ఇక్కడ తోక ఉంది చూడు. ఎవరిని చూసి అన్నావు? వంకరనింది. బంగారం తెలుసా? మా చెల్లి బంగారమే. అవునా? నా బంగారం, నా లైఫ్ ఇది. దాకా పొద పెడతాం, మందుకు డబ్బు లేదు. ఏం అలా కొడుతున్నావు? ఏమన్నాడో వినలేవా అన్న? వినలేదమ్మా. కుదబెడతాడంట నన్ను. బంగారం ఉంది కదా, తాగేదానికి పొద పెడతా బంగారాన్ని.
మా ఏదో చెల్లి ఒక బంగారమే రోజు కదా అదే బావా. ఉమ్. ఇది బంగారు కాదు కదా బాబా, వచ్చే అంత రోల్డ్ గోల్డ్. గోల్డ్ గోల్డ్. అంటే మీలా గోల్డ్ గోల్డ్ ఇది చెప్పుకోవాలి. పెళ్లికి ముందు నేను మన సంసారాన్ని ఒక విజన్ చేసుకున్నాను తెలుసా. బంగారం, మన సంసారాన్ని కూడా నేను పెళ్లికి ముందు నేను ఒక విజన్ లో అనుకున్నా తెలుసా. ఇంతకు ఏ విజన్? టెలివిజన్ టెలివిజన్. బాబా బావగారు అసలు మా చెల్లిని నీకు ఇవ్వడానికి స్కోపే లేదు తెలుసా. దీన్ని కూడా నేను చేసుకున్నా, నాకు స్కోప్ లేదు తెలుసా. ఏ స్కోపు? కథాస్కోప్ కథాస్కోప్. బాబా చెత్త, ఇదంతా చెత్తే, కానీ బలిస్తాను కదా నేను. నేను భరిస్తున్నాను, మీరు ప్రతిసారి నన్ను అనడం కాదు. నువ్వు భరిస్తాను, నేను పక్కింటి వాళ్ళతో కూడా భరిస్తాను, అదేంటి ఏడ్చేలా ఇది? రావు గారు నువ్వు భరించేటి చెప్పాలా చెప్పు. బాబా నాది వదిలేయండి. నువ్వు పట్టుకుంటే ఆయన వదిలే అంటాడు. ఏట్లేదమ్మా, చిలకోట్లు అంతే. చిలకూడదు. ఫ్లైట్ తీసుకో. బాబా ఒకటే ఒక్క పెడుతుంది. బామ్మర్ది వచ్చాడు, ఇంతసేపు మాట్లాడావు కదా, నాకు చాలా ఒక్కపోస్తుంది. నేను ప్రస్తుతం అయితే సంతృప్తి అవుతానా? తాగు, కొంచెం అందరం వస్తున్నాం కదా. ఏంటి మాట మాటకి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నా హిస్టరీ తెలుసా నీకు? నీ హిస్టరీ పోనీ చెప్తా. ఫోన్ ఎందుకు? లాక్ తీ చెప్తా. లాక్ ఎందుకు? హిస్టరీ చూడమన్నా కదా, చూపిస్తా. ఓ ఫోన్ హిస్టరీ, ఆ హిస్టరీ కాదు నేను చెప్పింది. హిస్టరీ అంట చెప్పు. ఆమెకు చెప్పమ్మా. ఆమె చెప్పు అంటాడు ఎన్ని హిస్టరీలు ఉన్నాయో అని. డౌట్ ఎత్తుంది బాబు గారు. ఈ లాక్ ఏం పెట్టుకున్నా నువ్వు? నీతో ఏదైనా డేంజరే. లాకే పెట్టుకున్నావు. దాని సంగతి ఎందుకు గానీ సరే కానీ మరి మీ హిస్టరీ చూపెట్టండి ఫస్ట్. మా హిస్టరీ డిలీట్ చేసినాం. అలా ఉంటది. ఏయ్, మా చెల్లికి జావా నేర్పించాం తెలుసా? జావా నేర్పించావా? ఆ, జావా నేర్చుకున్నావా? అవును. నాడు కూడా పులుసు కూడా నేర్చుకోవాల్సింది. అబ్బా ఆ జావా కాదు, కంప్యూటర్ జావా. కంప్యూటర్ జాబ్ అమీర్పేటలో. ఈ జావా అనుకున్నా, మొత్తం నాటుకోడి జావా అనుకున్నా. మీకు తాగడానికి నా 2 గాజులు అమ్ముకున్నాను తెలుసా. గాజులు ఎప్పుడమ్మా? అప్పట్లో. అరే అవును కదా. అంటే ఇప్పుడు ఏయమ్మా గాజులు? అంటే ఇప్పుడు గాజులు అమ్ముకుందని చెప్పి ముఖేష్ ఆటలో 2 గాజులు అమ్ముకున్నా అన్నిట్టు, దీన్ని పెట్టమంటావా ఏంది గాజులు అమ్మినందుకు? అలాగని కాదు, మా చెల్లి అలా ఉచ్చేతులతో ఉంది. అది స్టైల్ అదే, ఊరికే ఎక్కువ ఊరికి బీరవాళ్ళు ఉంటాయి తప్ప ఏం చేయదు అదే. కరెక్ట్ చెప్పమ్మా, నిజంగా అమ్ముకున్నాడా? నిజంగా అమ్ముకున్నాడా? తాగడానికి. నువ్వు కూడా దాంట్లో షేర్ తీసుకున్నావు బాబా, మర్చిపోయావా? ఇప్పుడు అవన్నీ వద్దు. మీరిద్దరు ఓకే చూడ తాగుతాం. అవన్నీ ఎందుకు వద్దు. సరే కానీ బాబా శ్రీమంతం చేయాలి బాబా, మర్చిపోయినావా? నేను అదే కదా అడుగుతున్నా వచ్చిన దగ్గర నుంచి. మర్చిపోయాను. ఏమైనా శ్రీమంతం చేద్దాం, విశేషం ఉందా అని? అదే శ్రీమంతం చేయాలి మన బాబుకి. సో వచ్చావు, ఖచ్చితంగా శ్రీమంతం చేయండి, మంచిగా చూసుకుందాం సరేనా? చేద్దాం. నవ్వదులే, కళ్ళు బయటపడతాయి. బావగారు చాలా హ్యాపీగా ఉంది బావగారు. నన్ను మేనమామం చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చెల్లమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు బావగారు. నేను మొత్తం చుట్టాలందరికి చెప్తాను, అందరిని పిలుస్తాను, చాలా గ్రాండ్ గా చేద్దాం చెల్లమ్మ, ఓకేనా? కామెంట్ చేస్తాను, నువ్వు లైక్ కొట్టు. ఓ తప్పకుండా. ఇలాగే చూస్తూ ఉండండి ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు 95 న్యూస్ తగ్గేదేలే కామెడీ షో. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.